దుబాయ్కి అయితే వెళ్తున్నాము ఒక షార్ట్ బిజినెస్ ట్రిప్ కి. అయితే ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్పాలనుకుంటున్నాను. హైదరాబాద్ నుంచి ఫ్లై చేస్తున్నాను. లెఫ్ట్ సైడ్ కూర్చునే ప్రయత్నం చేయండి, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ లో మీకు బుర్జ్ ఖలీఫా వ్యూ కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. సో దుబాయ్ వెళ్ళినప్పుడు మేమైతే ఫస్ట్ స్టే చేసింది దుబాయ్ మెరీనాలో. సో ఎవరికైనా ఈ స్టే కనుక నచ్చితే ఎక్కడుందో చెప్తున్నాను అనమాట. ఇది 23 మెరీనా అపార్ట్మెంట్స్ అంటారు. ఇది టాలెస్ట్ రెసిడెన్షియల్ బిల్డింగ్ ఇన్ ద వరల్డ్ అని రాసింది ఇక్కడ. ఇప్పుడు ఏమైందంటే ఇది 7th టాలెస్ట్ అయిందనమాట. సో ఇది మనం 2 BHK తీసుకున్నాం అనమాట. సో ఇది పర్ నైట్ 18,000 పడింది. సో ఇది లివింగ్ ఏరియా చూస్తారు కదా, లివింగ్ రూమ్ విత్ సోఫా, మళ్ళీ డైనింగ్ టేబుల్ కూడా ఇక్కడే ఉంటుంది అనమాట. సో బాల్కనీ సెటప్ కూడా ఉంది, 2 ఉన్నాయి యాక్చువల్లీ ఈ స్టేలో. సో ఒకటేమో మనకి హాల్ నుంచి త్రూ అటాచ్ అయి ఉంటుంది, ఇంకొకటి మనకి బెడ్రూమ్ నుంచి కూడా అటాచ్ అయి ఉంటుంది అనమాట. సో ఇది కిచెన్ సెటప్ ప్లస్ మెయిన్ డోర్ అంటే మెయిన్ ఎంట్రన్స్ పక్కనే ఉంటుంది. ఇదేమో కామన్ బాత్రూమ్. సో ఇది ఫస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. మనకి ఈ స్టేలో చూస్తే అన్ని గ్లాస్, హై గ్లాస్ విండోస్ ఉంటాయి అనమాట. అమేజింగ్ వ్యూ ఉంటుంది ఈ స్టే నుంచి మనకి. అట్లనే ఇది సెకండ్ మాస్టర్ బెడ్రూమ్ విత్ టీవీ ఉంటుంది. ఇక అటాచ్డ్ బాల్కనీ ఉంటుంది. నేను స్టార్టింగ్ చెప్పినట్టు ఇక్కడ చిన్న బాల్కనీ ఏరియాస్ ఇచ్చారు అని చెప్పిన కదా. సో ఇది సెకండ్ వన్ చెప్పొచ్చు, మనకి బెడ్రూమ్ నుంచి ఉంటుంది. ఇక ఇది డ్రెస్సింగ్ టేబుల్, వార్డ్రోబ్స్ ఉన్నాయి విత్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇక్కడ. ఇది నేను ఒక క్విక్ గ్లిమ్స్ ఇక్కడ యాడ్ చేసాను అనమాట, ఎందుకంటే మా సెకండ్ స్టే అనేది బ్రెత్ టేకింగ్ ఉంటుంది పామ్ జుమెరాలో. ముందు ముందు చూస్తుంటారు కదా, అందుకే కొంచెం అట్లా మీకు చూపిద్దామని చూపిస్తున్నా. లాస్ట్ వరకు చూసేయండి. ఇక చెక్ ఇన్ తర్వాత మనం ఇక్కడ హర్దీస్కి వచ్చేసినాము, షేక్ జాయద్ రోడ్లో. ఇది డౌన్ టౌన్ దుబాయ్ అనమాట. హర్దీస్ ముందు బుర్జ్ ఖలీఫాతో మస్తు వ్యూ ఉంటుంది. డిస్టెన్స్ అనుకోండి, బట్ పిక్స్కి, వ్యూస్కి, వీడియోస్కి మస్తు ఉంటుంది ఈ వ్యూ అయితే. సో ఈ స్ట్రీట్ కూడా మస్తు అదిరిపోతుంది, స్పెషల్లీ నైట్ టైమ్స్లో మీరు వాక్ చేస్తే అమేజింగ్ ఉంటుంది అనమాట. మంచి కూల్ బ్రీజ్ వస్తూ ఉంటుంది, మంచిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. యాక్చువల్లీ ఈ ఏరియా మొత్తం బాగుంటుంది. ఎవరైనా దుబాయ్ వెళ్తే ఇక్కడ సైడ్ ఎవరైనా స్టే చేయాలనుకుంటే ఈ షేక్ జాయద్ రోడ్లో స్టే చేయొచ్చు. ఇక్కడ స్టే ఆప్షన్స్ కూడా బాగానే ఉంటాయి. ఇక్కడ వెళ్తుంది కదా ట్రైన్ లాగా, దీన్ని ట్రామ్స్ అంటారు. మనం ఆల్రెడీ లేట్ అయిపోయినాం యాత్కి, బోట్ టూర్కి. 4 o'clock ఉండే, ఇప్పుడు 4:05 ఎంత అవుతుంది. ఒక 5 minutes కూడా వెయిట్ చేయాలంట. 4 o'clockకి స్టార్ట్ అవుతుందంట. చూడాలి నెక్స్ట్ లోడ్ ఎప్పుడు ఉందో. సో నెక్స్ట్ టైమింగ్స్ అకామిడేట్ అయినా అవ్వకపోయినా మీకు వ్యూ చూపిద్దామని వచ్చేసాను అనమాట. వెనకాల కనిపిస్తుంది కదా బోట్, అట్లా బోట్ రైడ్ ఉంటుంది మనకి. ఒక 90 minutes, 60 minutes కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు చెప్పాను కదా. సో బట్ అట్లీస్ట్ విల్ హోప్ మనకి రైడ్ దొరుకుతుందని. దొరకకపోయినా ఇట్స్ ఫైన్, ఇప్పుడు ఏం చేయగలుగుతాం, మన చేతిలో లేదు కదా. సో ముఖ్యంగా ఎవరైనా ఇది ప్లాన్ చేసుకుంటే ఒక 15 minutes అయినా ముందుండండి, బెస్ట్ 20 minutes ముందుండండి. మన ఫ్లైట్లో లాగా చెప్పాను కదా, బోర్డింగ్ కార్డ్ ఎట్లా ఉంటుందో అట్లా 15 minutes ముందు చెక్ ఇన్ క్లోజ్ అయిపోతుందంట. సో బట్ దే విల్ వెయిట్ టిల్, ఇప్పుడు 4 అంటే 4 వరకు వెయిట్ చేస్తారు. బట్ మేక్ షూర్ యూ అట్లీస్ట్ రీచ్ బై మీ ఆన్ టైంలో, లేకపోతే ఇట్లానే బిస్కెట్ అయిపోతుంది. బట్ స్టిల్ ఫైన్. సో ఫైనలీ మనకైతే టికెట్స్ వచ్చినాయి. కాకపోతే 5 o'clock వచ్చినాయి అనమాట. 4 o'clock వచ్చుంటే కొంచెం టైం దొరికేది, కొంచెం మనకి లీజర్ టైం. లెట్స్ ఫర్ నౌ ఎంజాయ్ ద బోట్ రైడ్. మనం పోతున్నాం ఇప్పుడు ఫైనలీ. స్పీడ్ బోట్ రైడ్ అరౌండ్ 5,000 rupees అయిందనమాట ఫర్ 2 people. మొత్తం దుబాయ్ అట్రాక్షన్స్ చూపిస్తారు, ఒక్కొక్క దగ్గర ఆపి మనం ఫొటోస్ దిగాలనుకుంటే కూడా తీసుకోవచ్చు. ఇది ఒక అమేజింగ్ బోట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ఎవరైనా వెళ్తే ఖచ్చితంగా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. చాలా హై స్పీడ్లో వెళ్తారనమాట. బోట్ డ్రిఫ్టింగ్ కూడా చేస్తూ ఉంటారు. ఈ ఎక్స్పీరియన్స్ అయితే అదిరిపోయిందని చెప్తాను నేనైతే. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. The world's tallest Ferris wheel, called the Eye of Dubai. Stretching 230 meters in height, it's taller than most skyscrapers.
నార్మల్గా ఒక్కొక్క దగ్గర తీసుకుపోయి నార్మల్గా వెళ్తారేమో అనుకున్నాను, బట్ స్పీడ్ బోట్లో తీసుకెళ్ళారు కాబట్టి స్పీడ్ దంచి కొట్టినమాట. ఒక్కొక్క ప్లేస్ దగ్గర ఆపుతారు, కొంచెం సేపు ఆపుతారు, ప్రతి ఒక్కరికి టైం ఇస్తారు ఫొటోస్ దిగడానికి. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళే అడుగుతారు అనమాట, ఇఫ్ దే వాంట్ అస్ టు టేక్ పిక్చర్స్, సో ఇట్లా అడుగుతారు. సో మనకి మంచి టైం దొరుకుతుంది అండ్ ఇది ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్. తప్పకుండా ఎవరైనా దుబాయ్ వెళ్తే ఈ దుబాయ్ మరీనాలో స్పెషల్లీ ఈ స్పీడ్ బోట్ రైడ్ అయితే మిస్ అవ్వకండి. అంటే ఇక్కడ లగ్జరీ రైడ్స్ కూడా ఉంటాయి అనమాట, పెద్ద పెద్ద యార్డ్స్లో ఇవంతా. బట్ నాకైతే ఈ స్పీడ్ బోట్ రైడ్ నచ్చింది. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నా అంటే అర్థం చేసుకోండి, కానీ ఇందులో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అనమాట. ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, ఎల్డర్లీ పీపుల్ కానీ, లేకపోతే చిన్నపిల్లలతో ఉంటారు కదా, సో వాళ్ళని కానీ ఎక్కనియరు. ఎందుకంటే బికాజ్ ఇట్ గోస్ ఇన్ సర్టెన్ స్పీడ్ అనమాట. సో అది మాత్రం చూసుకొని ట్రై చేయండి. ఇప్పుడు మనం వెళ్తున్నాం JBRకి, జుమేరా బీచ్ రిసార్ట్. ఈ వీల్ కనిపిస్తుంది కదా, అది ఎయిన్ దుబాయ్ అంట. బాగుంది కదా, ఒక పెద్ద జైంట్ వీల్ మన భాషలో చెప్పాలంటే. ఇదొక పబ్లిక్ బీచ్ విత్ అమేజింగ్ వ్యూ, అట్లనే రెస్టారెంట్స్ కూడా ఉంటాయి. సరదాగా రిలాక్స్ కూడా అవ్వచ్చు ఈ ప్లేస్లో. నౌ వీఆర్ ఆఫ్ టు పామ్ జుమేరా చెక్ ఇన్ టు న్యూ అపార్ట్మెంట్ అనమాట. ఇందాక స్టార్టింగ్లో చెప్పిన కదా, పామ్ జుమేరా ఒక ఆర్టిఫిషియల్ మ్యాన్ మేడ్ ఐలాండ్ విత్ హోటల్స్ అండ్ రెసిడెన్స్. సో ఇక్కడ వ్యూస్ అపార్ట్మెంట్స్ నుంచి అద్రిపోతుంది అనమాట వ్యూ అయితే. సో మీరు చూస్తూ ఉంటారు కదా, ముందు చూస్తుండని. అలాగే ఇది పార్కింగ్ ఫస్ట్ అయితే. ఈ కార్స్ కూడా సూపర్ లగ్జరీ ఉంటుంది. ఇక్కడ క్యాబ్స్ కూడా మనకి లెక్సస్ ఇలాంటి కార్సే వస్తాయి అనమాట. ఇది ఒక 1 BHK అపార్ట్మెంట్ అనమాట విత్ స్టన్నింగ్ వ్యూ. ఇది కాస్ట్ పర్ నైట్ వచ్చేసి 25K నుంచి 50K వరకు పడుతుంది అనమాట. మనం చూస్ చేసుకునే స్టేని బట్టి, అట్లనే సీజన్ బట్టి కూడా మారుతూ ఉంటుంది. సో ఇది 1 BHK కాబట్టి ఎంట్రన్స్లో మనకి ఒక పెద్ద హాల్ సెటప్ ఉంటుంది, డైనింగ్ ఏరియా ఉంటుంది, ప్లస్ అట్లనే మనకి ఒక సోఫా కమ్ బెడ్ లాగా ఉంటుంది, ఇక టీవీ కూడా ఉంటుంది అనమాట. మనకి లోపల 1 BHK ఉంటుంది కదా, అక్కడ ఒక వాష్రూమ్ ఉంటుంది, బయట ఏమో కిచెన్ ఉంటుంది, కామన్ వాష్రూమ్ కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి లాస్ట్ మనకి వాక్ త్రూ వెళ్తుంటే బాల్కనీ ఉంటుంది. బాల్కనీ నుంచి వ్యూ స్టన్నింగ్ అయిపోతుంది అనమాట. How are they going? ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వరల్డ్స్ ఓన్లీ 7-star హోటల్. ఇక మార్నింగ్ అయింది కాబట్టి బ్రేక్ఫాస్ట్ ఇంట్లోనే చేసినాము, అంటే మనం స్టే చేస్తున్న దగ్గరే చేసుకున్నాము. మ్యాగీ, కడక్ చాయ్, అట్లనే బ్రెడ్ ఆమ్లెట్, మళ్ళీ ఫ్రూట్స్. సో స్టార్టింగ్లో చెప్పినట్టు ఇది ఒక బిజినెస్ ట్రిప్ కాబట్టి మై హస్బెండ్ ఈస్ గోయింగ్ ఫర్ అ మీటింగ్. సో నేను మీన్ వైల్ మాల్కి వెళ్దామని డిసైడ్ అయినాను సపరేట్గా. సో అక్కడ కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దామని. సో మీటింగ్ వెళ్తుంది కాబట్టి సో ఈ హ్యాడ్ దిస్ కార్. సో ఈ కార్ గురించి చెప్పాలంటే ఇది మెర్సిడీస్ది మేబ్యాక్ మినీ వ్యాన్ అంటారు. సో సూపర్ లగ్జరీ ఉంటుంది అనమాట. లోపల చూస్తారు కదా, 2 TVs ఉంటాయి ముందు వెనకాల విత్ రిక్లైనింగ్ మసాజ్ చైర్స్ కూడా ఉంటాయి. అట్లనే అమేజింగ్ మ్యూజిక్ సెటప్ కూడా ఉంటుంది బోస్ స్పీకర్స్తో పాటు. ఇక మొత్తానికి చెప్పాలంటే ఇది ఒక షాఫర్ డ్రివెన్ లగ్జరీ VIP సీట్ ఎక్స్పీరియన్స్ చేసుకోవచ్చు అనమాట, ఆన్ వీల్స్ అని చెప్పొచ్చు. ఇక నేను చెప్పినట్లు సపరేట్గా వచ్చేసిన కాబట్టి ఒక బ్యూటిఫుల్ మాల్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇది డౌన్ టౌన్లో ఉంది, మర్కటా మాల్ అంటారు దీన్ని. ఈ మాల్ చిన్న మాల్, బట్ మనకి లగ్జరీ నుంచి నార్మల్ బ్రాండ్స్ ఈజీగా దొరుకుతాయి అనమాట. అన్లైక్ దుబాయ్ మాల్, ఎందుకంటే దుబాయ్ మాల్లో చాలా నడవాల్సి ఉంటుంది. సో ఈ మాల్ అయితే చిన్నగా ఉంది, మనకు అన్ని దగ్గరే ఉంటుంది, ఎక్కువ నడవాల్సిన అవసరం కూడా ఉండదు.
సో నేను ఇక్కడ కొంచెం షాపింగ్ చేసి ఒక స్నాక్ అండ్ జ్యూస్ కూడా తాగిన అనమాట. అండ్ ఇక్కడ చాలా స్టోర్సే ఉన్నాయి, నాకు పేర్లు కూడా పలకడం రావట్లేదు కానీ చాలానే ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ స్టార్ బక్స్ కూడా ఉండే, వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ స్టార్ బక్స్ నేను చూసింది. సో ఎవరైనా ఇక్కడికి వస్తే ఈ మాల్ని కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. దీన్ని మర్కట మాల్ అంటారు, డౌన్ టౌన్లో ఉంటుంది, చూసుకోండి. ఇప్పుడు నేను వెళ్ళిపోతున్న అపార్ట్మెంట్కి అనమాట, టు గెట్ రెడీ ఫర్ దుబాయ్ మాల్. ఇది మేము స్టే చేస్తున్న అపార్ట్మెంట్ కింద సీన్స్ అనమాట. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది విత్ సీ వ్యూ. షాక్స్ కూడా ఉంటాయి పక్కనే, మంచిగా మనం కూర్చొని ఈ వ్యూని ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు. మంచిగా ఫోటోలు వీడియోలు కూడా తీసుకోవచ్చు. యాక్చువల్లీ ఫోటోలు వీడియోలు తీసుకునే ముందు కొంచెం రిస్ట్రిక్షన్ లాగా కూడా ఉంటుంది కొన్ని అపార్ట్మెంట్స్ కింద, సో అదొకసారి చూసుకోండి. సో ఎనీవే మేము స్టే చేసిన దాని కింద అయితే మంచిగా ఫోటోలు వీడియోలు తీసుకున్నాము, మంచి వ్యూ వచ్చేసింది. సో దుబాయ్ మాల్కి వచ్చేసినాం బుర్జ్ ఖలీఫా వ్యూతో లంచ్ చేద్దామని. బుర్జ్ ఖలీఫా అనేది మనకి దుబాయ్ మాల్లో ఉంటుంది అనమాట. సో మనం ఇట్లా బయటికి వస్తే చాలానే ఇక్కడ రెస్టారెంట్స్ ఉంటుంది. సో మీరు ఏది కావాలో చూస్ చేసుకోవచ్చు. మేమైతే ఇది చూస్ చేసుకున్నాము లంచ్ తిందామని. సో ఈ వ్యూ దొరకాలంటే స్పెషల్గా నండూస్లో రావాలన్నమాట దుబాయ్ మాల్లో. సో కొంచెం ఎర్లీగా వచ్చి ఆక్యుపై చేసుకుంటే మంచిగా బయట కూర్చోవచ్చు, లేకపోతే చాలా మందే ఉంటారు, రష్ ఉంటుంది. సో బయట సీటింగ్ అనేది మనకు అంత దొరకదు. దుబాయ్ మాల్ లోపల ఒక విచిత్రమైన వ్యూ చూసినాం మేమైతే. ఇదేంటంటే డైనోసర్ అని వినే ఉంటారు ఆఫ్ కోర్స్. సో నేనైతే ఫస్ట్ టైం ఇట్లా ఒరిజినల్ డైనోసర్ స్కెలిటన్ ని చూస్తున్నాను అనమాట. ఇది 15 crore years ఓల్డ్ అంట. ఇది మాల్లోనే ఒక మ్యూజియం లాగా పెట్టేసారు అనమాట దీన్ని. ఇక అట్లా మొత్తం దుబాయ్ మాల్ని ఎక్స్ప్లోర్ చేసి, ఇంతకుముందు ఒక చిన్న మాల్ కూడా వెళ్ళినాం కదా, అది కూడా ఎక్స్ప్లోర్ చేసేసి మొత్తం ఈవినింగ్ అంతా అట్లా మనం దుబాయ్ని ఎక్స్ప్లోర్ చేసి ఇంటికి వచ్చేసాం అనమాట. అదే మనం స్టే చేస్తున్న అపార్ట్మెంట్కి వచ్చేసినాం. అపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత ఇది వ్యూ. సో ఇట్లా మంచిగా రిలాక్స్ అవుతూ నైట్ ఒక డిన్నర్ అయితే చేసుకున్నాము. మంచిగా స్లో స్లీప్ మనం వెళ్ళడానికి, మంచి రిలాక్సేషన్ కావడానికి ఈ వ్యూతో మనం డిన్నర్ చేస్తే ఎట్లుంటుంది, మస్తు ఉంటుందిలే. ఎట్లుంది వ్యూ? నచ్చిందా మీకు? అసలు ఇంతకీ ఈ అపార్ట్మెంట్ నచ్చిందా? కామెంట్లో చెప్పడం మర్చిపోకండి. సో నెక్స్ట్ డే మనం బ్రంచ్ చేయడానికి కిందనే, మేము స్టే చేస్తున్న అపార్ట్మెంట్ కిందనే ఒక రెస్టారెంట్ ఉంటాయి అనమాట. సో అక్కడికి వచ్చేసినాము. అక్కడ నుంచి కూడా మీరు వ్యూ చూస్తున్నారు కదా, మొత్తము ఈ సీ వ్యూ ఉంటుంది. ఇక్కడ బోట్స్, యార్డ్స్ అన్నీ వెళ్తూ ఉండే అనమాట. సో ఈ వ్యూతో మనము ఈ బ్రంచ్ చేయడం అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. సో మంచిగా ఫుడ్ కూడా ఉండే, అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఫ్రెండ్లీగా ఉండే స్టాఫ్. ఎవరైనా మీరు ఈ అపార్ట్మెంట్లో స్టే చేస్తే కింద ఈ రెస్టారెంట్ని ఎక్స్ప్లోర్ చేయడం అయితే మర్చిపోకండి, బాగుంటుంది. యాక్చువల్లీ ఇక్కడ మనం ఈ వ్యూ చూస్తూ మంచిగా బ్రంచ్ చేస్తూ ఉంటే ఇక్కడ ఎన్నో వెరైటీ ఆఫ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. యాక్చువల్లీ మనం అక్కడ వెళ్ళి వాళ్ళని అడిగితే దే విల్ సజెస్ట్ అస్ ఏది వాళ్ళ స్పెషాలిటీయో. సో అట్లా ఈవినింగ్ స్నాక్ టైం అయింది. అట్లా మన బాల్కనీ వ్యూలో కూర్చొని చూస్తుంటే ఒక విచిత్రమైనది కనిపించింది. విచిత్రం అనాలో లేకపోతే అద్భుతం అనాలో తెలియదు, మీరే చెప్పండి. అయితే ఈ సీ వాటర్లో కార్ వెళ్తుండే చూస్తుండే అనమాట నేను. మీరు ఎప్పుడైనా ఇట్లా చూసినరా? ఇవన్నీ కూడా వింతలు దుబాయ్లోనే జరుగుతాయి అని చెప్పొచ్చు. ఈ కార్ చూసి మన మెయిన్ కార్, అదే ల్యాంబోర్గిని కార్ డ్రైవ్కి టైం అయింది అని గుర్తొచ్చింది అనమాట. సో లెట్స్ గో.
సో దిస్ ఇస్ Lamborghini Rebel 2 అంటారనమాట. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ అండ్ పవర్ఫుల్ Lamborghinis ఎవర్ మేడ్ అని చెప్పొచ్చు. bhp 0 to 100 స్పీడ్ ఇన్ 2.5 seconds అని చెప్పొచ్చు. సో ఈ కార్ ఒక బ్యాట్మ్యాన్ కార్, బ్యాట్ మొబైల్ లాగా ఉంటుంది అనమాట. సో సిట్టింగ్ ఇన్సైడ్ చూస్తారు కదా, మస్తుండే. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే పక్కన కూర్చుంటే ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాగా అనిపించింది. మనం దుబాయ్ రోడ్స్లో 191 ఆల్మోస్ట్ 200 వరకు వెళ్ళినాం అనమాట. స్పీడ్ అదిరిపోయింది. చెప్పినట్లు రోలర్ కోస్టర్ రైడ్ లాగా ఉంది. ఎక్కడో రోలర్ కోస్టర్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇట్లాంటి రిచ్ Lamborghini కార్ ఎక్కేసినాం అంటే మనకి రోలర్ కోస్టర్ ఎక్స్పీరియన్స్ కూడా అయిపోతుంది. సో ఈ కార్ స్పెషల్గా ఇండియాలో కాస్ట్ ఒక 14 crores వరకు ఉంటుంది రూపీస్. సో బట్ దుబాయ్లో అరౌండ్ 6 to 7 crores మన ఇండియన్ రూపీస్లో మాట్లాడుకుంటే అంత అవ్వచ్చు. Butterflies in stomach. Oh. Standard mode car, racing mode. Oh my god. It's literally roller coaster. Fuck. ఇక నైట్ టైం అయితే ఈ వ్యూ మస్తుండే. సో ఫుడ్ కూడా అదిరిపోయింది. ఇక ఇది మన లాస్ట్ డే ఇన్ దుబాయ్ అనమాట. మార్నింగ్ సీన్స్ ఇక్కడ. సో మళ్ళీ యాజ్ యూజువల్ మనము ఒక మీల్ స్టే చేసిన దగ్గర చేసుకోవాలని ఒక టిప్ చెప్పిన కదా. సో అట్లా బ్రెడ్, జాము, ఆమ్లెట్, మ్యాగీ, నూడిల్స్, ఇక కొన్ని ఫ్రూట్స్, ఇవన్నీ కొంచెం హెల్దీ తినని ట్రై చేసినాం. కాకపోతే మ్యాగీ నూడిల్స్ వల్ల బిస్కెట్ అయిపోయింది అనమాట. బట్ ఎనీవే అట్లా ఆ రోజు కానిచ్చేసినాము. లాస్ట్ డే ఇన్ దుబాయ్ కాబట్టి ఈ వ్యూ చూస్తూ మంచిగా మార్నింగ్ అయితే ఎంజాయ్ చేసినాం బ్రేక్ఫాస్ట్ని.
ఇక అంతే. మళ్ళా ఈ వీడియో ఎట్లా అనిపించింది మీకు కింద అయితే చెప్పండి. కొత్తగా అనిపించిందా? నేను మ్యాక్సిమం కొత్త చూపించడానికి ట్రై చేసినాను మీకు ఈ వీడియోలో. దుబాయ్లో చాలా వరకు ప్లేసెస్ చూపిస్తుంటారు, కాకపోతే నేను కొన్ని డిఫరెంట్గా నాకు కనిపించింది మొత్తం యాడ్ చేయడానికి ట్రై చేసినాను. సో హోప్ఫుల్లీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇక మీకు ఎట్లా నచ్చుతున్నాయి నా వీడియోస్ కామెంట్లో అయితే చెప్పండి. అయితే నా వీడియోస్ ఇంతకుముందు నా ఛానల్లో చాలా అప్లోడ్ చేశాను అనమాట. దుబాయ్కి సంబంధించి ఉన్నాయి, నార్మల్గా నేను కొన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసినవి కూడా ఉన్నాయి. ఎవరైనా మిస్ అయితే తప్పకుండా వెళ్ళి చూసేయండి. మరి ఇలాంటి ఎన్నో వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి, ఇంకా ట్రిప్స్ ప్లాన్ చేస్తూ ఉన్నాం అనమాట. సో ఇలాంటివెన్నో చూడాలి అంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా దేనికి లిఖితాస్ లిటిల్ కార్నర్కి బాయ్.